నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈ రోజు సెషన్లో టైప్ స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలు వాట్ ఈస్ టైప్ స్క్రిప్ట్, హౌ టు ఇన్స్టాల్ టైప్ స్క్రిప్ట్ ఇన్ ఐ లోకల్, అండ్ హౌ టు రైట్ ఏ టైప్ స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఇన్ అవర్ లోకల్ IDE హలో వరల్డ్ ప్రోగ్రామ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ సెషన్. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియో ఫార్వర్డ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సందేహాలున్నా మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్ పింగ్ చేయొచ్చు, లేకపోతే యూట్యూబ్లో అయినా కమెంట్ పెట్టండి. మీకు 24/7 ఎప్పుడైనా కానీ మీకు రెస్పాన్స్ ఇస్తాను. ఈ టైప్ స్క్రిప్ట్ కాదు, జావా స్క్రిప్ట్ కాదు, పైథాన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ని సాఫ్ట్వేర్ కోర్స్ అనేది మీకు ఫ్రీగా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. నౌ ముందుగా టైప్ స్క్రిప్ట్. టైప్ స్క్రిప్ట్ అనేది ఏంటంటే ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనమాట. జావా స్క్రిప్ట్ లో ఇది వన్ ఆఫ్ ద సూపర్ సెట్ అనమాట. దట్ యాడ్స్ స్టాటిక్ టైపింగ్. స్టాటిక్ టైపింగ్ అంటే ఏంటి, డైనమిక్ టైపింగ్ అంటే ఏంటి, టైప్ కాస్టింగ్ అని పదం మీరు ఏమంటారు. టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే టైప్ అనేది టైప్ ఈస్ ద సెన్స్ ఇన్ హియర్ డేటా. హియర్ వీఆర్ యూజింగ్ డేటా టైప్స్. Data types are so many data types also there. That is it. Int, float, boolean, string, arrays. Like this type of data types, these are the types. These types are saying, suppose what is the static type? Static type means when we will run the compile the program, when compile the program, then only the type is changing, the type is assigning, the type is changing. Now dynamic typing means dynamic dynamic typecast means when run the program, compile, when run the program, runtime, it is in compile time, it is in runtime. When the runtime only the data types will assign to the data, then only it will execute. It is the difference between compile timing and then dynamic typing. Static, fixed one. Now advanced features like interfaces, generics and classes, it will use in superset of JavaScript is called TypeScript. You can set it up locally. How to set up the local? Using Node.js. JavaScript కైనా TypeScript కైనా Node.js ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేయాలి. npm is nothing but a node ప్యాకేజ్ మేనేజర్. అంటే మనకి సేమ్ ఎలాగా పిప్ ఎలా వాడతాము, పిప్ పైథాన్ ఇన్స్టాల్ ప్యాకేజెస్ ఎలాగైతే వాడతామో మనకి జావా స్క్రిప్ట్ కానీ టైప్ స్క్రిప్ట్ కానీ కావాల్సిన ప్యాకేజెస్ npm అనే మాడ్యూల్తో మనం కాల్ చేసుకుంటాం. npm ఇన్స్టాల్ టైప్ స్క్రిప్ట్ -సేవ్ -dev అని ఇలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ స్టార్ట్ రైటింగ్. మనం .js తో ఎనీ ఫైల్ రాసినా కానీ .js తో, అండ్ దెన్ .ts అంటే ఏంటంటే టైప్ స్క్రిప్ట్ అంటాము, జావా స్క్రిప్ట్ అంటాం. ఐ హోప్ ఆల్ ఆఫ్ ఇట్ క్లియర్. నౌ బేసిక్స్ ఏమున్నాయి అంటే టైప్స్, ఫంక్షన్స్, క్లాసెస్ అండ్ ఇంటర్ఫేస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ టైప్ స్క్రిప్ట్ అని చెప్పిన తర్వాత డెఫినేషన్ ఆఫ్ ది టైప్ స్క్రిప్ట్. ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ ది టైప్ స్క్రిప్ట్ ఏంటంటే టైప్ స్క్రిప్ట్ ఈస్ ఏ ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. ఈ టైప్ స్క్రిప్ట్ ని డెవలప్ చేసింది ఎవరైనా అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇట్ ఎక్స్టెండ్స్ జావా స్క్రిప్ట్ యాడింగ్ ఆప్షనల్ స్టాటిక్ టైపింగ్. ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. నౌ కీ ఫీచర్స్. స్ట్రాంగ్ టైపింగ్ హెల్ప్స్ క్యాచ్ ఎర్రర్స్ ఎర్లీ. ఎందుకంటే కంపైల్ రన్ టైంలోనే మనకి కంపైల్ చేసేటప్పుడే టైప్ చేంజ్ అవుతుంది కనుక అప్పుడు ఎర్రర్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కంపైల్స్ టు జావా స్క్రిప్ట్, రన్స్ ఎనీవేర్ ఇన్ జావా స్క్రిప్ట్ రన్స్, ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు. సపోర్ట్ మోడర్న్ JS ఫీచర్స్ ప్లస్ ఎక్స్ట్రాస్ లైక్ ఈనమ్స్, జెనరిక్స్ అండ్ డెకరేటర్స్. వీటి గురించి మనకు తీగా ఫర్దర్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వై యూ యూజ్ ఇట్. బెటర్ టూలింగ్, ఆటో కంప్లీట్, రీఫ్యాక్టరింగ్, ఈజియర్ డీబగింగ్ అండ్ మెయింటైనబిలిటీ, స్కేల్స్ వెల్ ఫర్ లార్జ్ అప్లికేషన్స్ కోసం ఈ టైప్ స్క్రిప్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం జనరేటివ్ AI, జెన్ AI అండ్ దెన్ ఏజెంటిక్ AI లో కూడా మనం టైప్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇప్పుడు మనం ఏం చేస్తానంటే టైప్ స్క్రిప్ట్ ని ఎలా లోకల్లో సెటప్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ముందుగా ఏం చేయాలి, ఇన్స్టాల్ Node.js ఇన్స్టాల్ చేయాలి. Node.js అని ఇక్కడ క్లిక్ చేస్తే మనకి Node.js పేజ్లోకి వెళ్తే అక్కడే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి.
మీకు ఎలాగ సెటప్ చేయాలో లోకల్ చెప్తున్నాను. టైప్ స్క్రిప్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లోకల్లో టైప్ స్క్రిప్ట్ అనేది రూట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. అందులో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, బేసిక్స్ టీఎస్ స్క్రిప్ట్ అని, టీ స్క్రిప్ట్ అని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ టీ స్క్రిప్ట్ లోకి వచ్చి ఇక్కడ మనకి నోడ్ ఎన్పిఎం ఇన్స్టాల్ అయినాయా లేదా వర్షన్ చెక్ చేస్తే నోడ్ -v npm -v కొడితే దాని వర్షన్స్ వస్తాయి. తర్వాత మళ్ళీ సిడి మనం ఈ బేసిక్స్ ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసామో టైప్ స్క్రిప్ట్ రూట్ ఫోల్డర్లో సబ్ ఫోల్డర్ దాంట్లోకి రావాలి. దాంట్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, npm init అని కొట్టాలి. npm init అని కొట్టాలి. npm అంటే ఏంటంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అనమాట. ఇనిట్ కొడితే ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఇనిషియలైజ్ చేస్తే మనకి డిఫాల్ట్ అన్ని యాడ్ అయిపోయి అనమాట. అన్ని యాడ్ అయిపోయి ఇక్కడ బేసిక్స్ టైప్ స్క్రిప్ట్ వచ్చింది. తర్వాత ఇన్స్టాల్ చేయాలి. npm init అయిపోయిన తర్వాత మనం ఇన్స్టాల్ చేయాలి. npm ఇన్స్టాల్ చేసిన తర్వాత npm ఇన్స్టాల్ టైప్ స్క్రిప్ట్ అని చూస్తే ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. మనకి టైప్ స్క్రిప్ట్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. టైప్ స్క్రిప్ట్ అనేది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఈ బేసిక్స్ టైప్ స్క్రిప్ట్ లో ఇక్కడ ప్యాక్ జాసన్ వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడండి నోడ్ మాడ్యూల్స్ వస్తుంది, ప్యాకేజ్ లాక్ జాసన్, ప్యాకేజ్ జాసన్ వచ్చింది అనమాట. ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత ఇన్స్టాల్ కూడా చేసాం. ఇక్కడ npm ఇన్స్టాల్ టైప్ స్క్రిప్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత npx tsc ని కూడా క్లిక్ చేసిన తర్వాత npx అంటే ఏంటంటే నోడ్ ప్యాకేజ్ ఎక్స్టెండెడ్, tsc అంటే టైప్ స్క్రిప్ట్. ఇక్కడ అలా క్లిక్ చేస్తే ఏమొస్తుందంటే మనకి ఇక్కడ ఈ కమాండ్స్ వస్తాయి అనమాట. ఇవి హెల్ప్ ఫైల్స్ అనమాట. ఏమి చేయొచ్చు మనం, lib అంటే ఏంటి, మాడ్యూల్ -m అంటే ఏంటి, టార్గెట్ టార్గెట్ -t అంటే ఏంటి, -no emit అంటే ఏంటి, ఇవన్నీ హెల్ప్ ఫైల్స్ అనమాట. మనం ఏం చేయొచ్చు అనే దాని గురించి ఇక్కడ హెల్ప్ ఫైల్స్ వస్తాయి అనమాట. npx tsc అని కొట్టిన తర్వాత LOJS. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఒక కమాండ్ తీసుకోండి. ఇక్కడ ఒక కమాండ్ ఉంటుంది అనమాట. ఆ కమాండ్ మనం టైప్ చేస్తే చాలు అనమాట. ఇక్కడ ఏం కమాండ్ టైప్ చేయాలంటే ఇక్కడ ఈ కమాండ్ లో మనం ఏం చేస్తామంటే వన్స్ ఇది అయిపోయిన తర్వాత TSC అంటే స్టాండ్స్ ఫర్ టైప్ స్క్రిప్ట్ -init ఇనిట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి TSC ఇస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని వచ్చింది. ఇక్కడ మనకి వెయిట్ సెకండ్, యూనిట్ ఉంది కదా, యూనిట్ ఉంది, హెల్ప్ ఉంది. తర్వాత మనం ఏం చేసాము, TSC నో ఇమిట్, TSC హెల్ప్, తర్వాత TSC యూనిట్ ఇక్కడ ఉంది కదా, దీన్ని తీసుకోండి. TSC Ctrl+C. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేసాము, TSC ఇక్కడికి వచ్చి జస్ట్ ఇచ్చిన తర్వాత చూడండి TSC ఇస్ నాట్ రికగ్నైజ్డ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని చూస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చెక్ చేయాలో చూస్తాం. మనకి ఇక్కడ TSC టైప్ స్క్రిప్ట్ -init కొట్టిన తర్వాత మనకి TS కాన్ఫిగ్ అంటే టైప్ స్క్రిప్ట్ కాన్ఫిగరేషన్ జాసన్ ఫైల్ వచ్చిందన్నమాట. ఇది కాన్ఫిగరేషన్ ఫైల్. ఇది మనకి ఇది ఎలా కంపైల్ అవ్వాలనేది మొత్తం ఉంటుంది అనమాట. దీని గురించి తర్వాత క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి మీకు ఇది రికమెండేషన్ స్ట్రిక్ట్ ట్రూ అవన్నీ వచ్చేసింది అనమాట. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసాం ఆల్రెడీ బేసిక్ స్క్రిప్ట్స్లో. మనం ఏం చేద్దామంటే దీన్ని హైలైట్ చేసి ఒక ఫైల్ క్రియేట్ చేయండి. ఫైల్ క్రియేట్ చేసి hello.ts అంటే టైప్ స్క్రిప్ట్ అనేది ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాము. ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ బేసిక్ ప్రోగ్రామ్ హలో వరల్డ్ ప్రోగ్రామ్, హలో వరల్డ్ ప్రోగ్రామ్ అని కొడితే హలో వరల్డ్ ప్రోగ్రామ్ టైప్ స్క్రిప్ట్ ఎగ్జాంపుల్ కొడితే ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తాం, console.log హలో వరల్డ్ అని క్లిక్ చేసిన తర్వాత చూడండి console.log హలో వరల్డ్. ఎవరి ఇక్కడ టైప్ స్క్రిప్ట్ కానీ దేనికి కానీ ఏమని చేయాలి, ఇక్కడ మనం ఏం చెప్పాను మీకు ఇక్కడ కంపల్సరీగా టైప్ స్క్రిప్ట్ లో కానీ జావా స్క్రిప్ట్ లో కానీ కంపల్సరీగా ఎనీ స్టేట్మెంట్ ఎండ్స్ విత్ సెమీకోలన్ తో ఎండ్ చేయాలని చెప్పాను కదా. ఇలాగా దీన్ని ఇప్పుడు మనం ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాము. ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి అనేది మీకు తెలియాలి. ఇక్కడ కంపల్సరీగా ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత సింపుల్ గా ముందుగా మనం ఏం చేయాలంటే నేను TSC టైప్ స్క్రిప్ట్ ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఆ ఫైల్ నేమ్ ఏంటిది ఇక్కడ మనకి hello.ts అంటే టైప్ స్క్రిప్ట్. ఇక్కడ ఆ ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం హలో వరల్డ్
ఇక్కడ హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసాము ఎగ్జాంపుల్ అనమాట. కన్సోల్ డాట్ లాగ్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసాము టైప్ స్క్రిప్ట్ లో. ముందుగా దాన్ని హలో డాట్ టీఎస్ అనే ఫైల్ తో సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత టీఎస్సి హలో డాట్ టీఎస్ అని కొడితే హలో డాట్ జేఎస్ లోకి మారింది అనమాట. హలో డాట్ జేఎస్ లోకి మారింది. జేఎస్ అంటే మనం టీఎస్ లో ఉన్నది టైప్ స్క్రిప్ట్ లో ఉన్న ప్రోగ్రామ్ ని కాస్త జావా స్క్రిప్ట్ లోకి మార్చిన తర్వాత నోడ్ ఇక్కడ చూడండి, నోడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నోడ్ తర్వాత మనకేంది హలో డాట్ జేఎస్ అని క్లిక్ చేస్తే మనకు హలో వరల్డ్ అని వస్తుంది. దిస్ ఈస్ ద వే ఆఫ్ టు ఎగ్జిక్యూట్ ఎనీ టైప్ స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఇన్ లోకల్ ఇన్ అవర్ విఎస్ కోడ్ లోకల్లో చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నోడ్ జేఎస్ ఇన్స్టాల్ చేయాలి. తర్వాత నోడ్ని ఎన్పిఎం వర్షన్ చెక్ చేసుకోవాలి. ముందుగా ఫోల్డర్ క్రియేట్ చేసి విఎస్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత టైప్ స్క్రిప్ట్ లోకి బేసిక్ స్క్రిప్ట్ అని రాసి అందులో మనం ఎన్పిఎం ఇనిట్ చేసిన తర్వాత ఎన్పిఎం ఇన్స్టాల్ టైప్ స్క్రిప్ట్ ఇనిట్ చేసిన తర్వాత ఎన్పిఎక్స్ టిఎస్సి కొట్టిన తర్వాత టిఎస్సి టిఎస్ ఫైల్తో ఫైల్ క్రియేట్ చేసి దాన్ని జావా ఫైల్ కన్వర్ట్ చేసి అప్పుడు నోడ్ ఆ ఫైల్ నేమ్ విత్ జేఎస్ కొడితే ఎగ్జిక్యూషన్ అవుతుంది. దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ సెటప్ టైప్ స్క్రిప్ట్ ఇన్ అవర్ లోకల్ అనమాట. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మంది వీడియో ఫార్వర్డ్ చేయండి. ఈ టైప్ స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి. ఈ టైప్ స్క్రిప్ట్ అనేది రీసెంట్ గా మనం జనరేటివ్ ఏజెంటిక్ లాంగ్ చైన్ ఫ్రేమ్వర్క్ వాడుతున్నాం అనమాట. ఇవి మీకు మొత్తం క్లియర్ గా నీట్ గా ఇన్ డీటెయిల్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ రూపంలో కానీ వాట్సాప్ నెంబర్ కానీ పింక్ చేయండి, మీకు అన్ని హెల్ప్ చేస్తాను. నేను ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతటితో టేక్ కేర్, బాయ్ బాయ్.